హలో అండి. రివ్యూస్ నేను చెప్పాను, రివ్యూస్ ఇస్తాం మేము. బట్ బేసింగ్ ఆన్ మై వ్యూస్, అంటే ఇప్పుడు నాకు నచ్చినట్టు, నాకు ఏ సినిమా నచ్చుతుందో దాన్ని బట్టి, నాకు నచ్చినంత మాత్రాన, అలాగే నచ్చకపోయినంత మాత్రాన ఆ సినిమా మంచిదని కాదు, మంచిదని కాదు, మంచిది కాదు అని కాదు. రీసెంట్గా నేను ఓటీటీలో మట్కా అనే సినిమా చూసాను, అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. ఒక సినిమాని రివ్యూస్ చూసేవాళ్ళ వల్ల సినిమా నాశనం అయిపోద్దానికి, అట్టర్ ఫ్లాప్ అయిపోద్దనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మట్కా సినిమా. అదే ఈ సినిమా మలయాళంలో, తమిళ్లోనో వస్తే ఇలాంటి సినిమా మన తెలుగు వాళ్ళకి తీయడం రాదు అని అనుకోవచ్చు కదా, అంటారు. అంత బాగుంది సినిమా. సినిమాలో ఎటువంటి భయంకరమైన వల్గారిటీ లేదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. సీన్ టు సీన్ చాలా మంచి సినిమా, మంచి డైరెక్షను, యాక్షన్ బాగుంది. నేను ఈ సినిమా చూసిన తర్వాత, ఓటీటీ చూసిన తర్వాత కొన్ని రివ్యూస్ చదివాను. ట్విస్టులు లేవు, టర్న్లు లేవు, ఫ్లాట్గా ఉంది. క్లైమాక్స్లో కొన్ని రివ్యూస్లో, ఒకటో రెండో రివ్యూస్ అనుకుంటా, క్లైమాక్స్లో 2 పాటలు ఒకేసారి వచ్చేసినాయి. దానివల్ల దర్శకుడికి ఆ పిక్చర్ మీద, స్క్రిప్ట్ మీద కంట్రోల్ లేదని పిచ్చిగా రాశారు. అవన్నీ చూసి చాలామంది సినిమా చూడలేదు. ఫస్ట్ డే నుంచి ఆ సినిమా ఖాళీ అయిపోయింది. చాలామంది ప్రొడ్యూసర్సు, కొంతమంది యాక్టర్స్ ఈ మధ్యలో రివ్యూవర్స్కి సినిమాలు తీయడం రాదు, వాళ్ళు సినిమాలు ఎలా పడితే వాళ్ళు రాస్తారు, సినిమా నాశనం అయిపోద్ది అని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఇంతకుమించి అంటే కొత్త సినిమాలు రావు, అన్నీ మోసలోనే అంటారు. ఇది కొత్త తరహా పిక్చరు. ఇప్పుడు దాకా అంటే రెగ్యులర్గా వచ్చే సినిమాలు కన్నా డిఫరెంట్గా తీసేట్టు చాలా బాగుంది సినిమా. మరి ఎందుకు జనాలు చూడలేదు? ఓన్లీ రివ్యూస్ చదివి సినిమా చూడకపోవడం వల్ల సినిమా అటర్ అయిపోయింది. ఒక దర్శకుడు లైఫ్ పాడైపోయింది. కరుణ్ కుమార్ మంచి సినిమా తీశాడు, పలాస అనే సినిమా. అలాగే వరుణ్ తేజ్ కూడా మంచి యాక్టింగ్ చేశాడు ఆయన. అంటే నాకు ఈ సినిమా, ఇప్పుడు నేను రివ్యూ చెప్తుంది కూడా నా దృష్టిలో ఈ సినిమా నాకు బాగుంది. మిగతా వాళ్ళకి అందరికీ బాగుండాలని రూల్ లేదు. నాకు సినిమా బాగుంది. అలాగే ఏంటంటే రివ్యూస్ చూసి, లేదా రివ్యూస్ చూసి మనం సినిమాలు చూడడం మానేస్తే మంచి సినిమాలు మిస్ అయిపోతాం. అలాంటి దాంట్లో మట్కా అనే సినిమా అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.